ఈ వీడియోలో భోగి పండ్లు అలాగే భోగి పళ్ళ యొక్క విశిష్టతను తెలుసుకుందాం. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈ భోగి పండగ రోజున తెల్లవారక ముందే లేచి అభ్యంగన మంగళ స్నానాలు చేసి భోగి మంటలు వేయాలి. భోగి మంటలో పాత వస్తువులను వేసి అలాగే ఆవు పిడకలను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు. ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలతో గడపను పసుపు కుంకుమలతో అలంకరించాలి. ఆవు పేడతో గొబ్బిళ్ళు చేసి వాటిని వాకిలి ముంగిట వేసిన ముగ్గుల మీద పెట్టి వాటి మధ్యలో గుమ్మడి పువ్వు పెడతారు. ఇందులో కండువాలో వరి కంకులను వేలాడతీయాలి. కొత్త బెల్లం ఆవు పాలు పోసి పులగం చేయాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేలోగా 8 సంవత్సరాల వయసులోపున బాలబాలికలకు భోగిపళ్ళు పోయాలి. అలాగే మధ్యాహ్నం వేళ బొమ్మల కొలువు పెట్టాలి. ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. నువ్వులు అద్దిన సజ్జ రొట్టెలు ఈనాడు భోజనంలో తప్పకుండా వాడాలి. ఈరోజు గుమ్మడికాయ దానమిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయి అని ధర్మ ప్రవృత్తి అనే గ్రంథం స్పష్టం చేస్తుంది. ఇది సూర్యనారాయణకి ప్రీతిపాత్రమైన పండగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపళ్ళతో నాణాలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్యభగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలి అని సంకేతంతో భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంత్రం పిల్లలకు పోసే భోగి పళ్ళు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు కలుగుతాయి. రేగి పళ్ళను సంస్కృతంలో బదరీ ఫలం అంటారు. భోగి పళ్ళలో చేమంతి, బంతిపువ్వు రేకులు అలాగే అక్షింతలు కలిపి చిల్లర నాణాలు, పాలకాయలు కలిపి పిల్లల తలపై పోస్తారు. ఆ పళ్ళు పోస్తే సూర్యదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. అంతేకాక ఆ పళ్ళు తల మీద నుంచి పోస్తారు. అలా పోస్తే అవి జారి కిందకు పడతాయి. అందువల్ల శరీరం అంతా సూర్యుడి శక్తి లభిస్తుందని ప్రతీతి.